జనరల్‌గా నీకు, నాకు తెలిసిన సైన్స్ ల్యాబ్ అన్నది స్కూల్ లేదా కాలేజెస్‌లో మాత్రమే ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరికి సంబంధించిన ఈ మధులాష్ ఫ్లో ది ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ అనే ఒక మూవింగ్ ల్యాబ్‌నైతే తయారు చేశాడు. ఈ బస్‌ని ఎలా తయారు చేశారు? ఎందుకు తయారు చేశారు? సింపుల్‌గా చెప్పాలంటే ఈ ఫ్లో బస్ టూర్ వీడియో అనుకోండి. ఫ్లోని ఎప్పుడు తయారు చేశారు? బస్ అయితే 2023 డిసెంబర్లో ఫినిష్ అయింది. మనం ఢిల్లీలో మ్యానుఫ్యాక్చర్ చేయించాం అనమాట. అంటే చాసెస్ తీసుకుని ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఎంటైర్ డిజైన్ అయితే మనం క్రియేట్ చేసాం. ఓకే, ఒక ఎంటీ చాసెస్ తీసుకుని క్యాబిన్ మొత్తం మీరే బిల్డ్ చేశారు? అవునవును. లోపల ఇంటీరియర్ మొత్తం మీరే బిల్డ్ చేశారా? అండ్ నేను చెప్పాను కదా, ఫస్ట్ విఆర్లో క్రియేట్ చేశాను. ఓకే. యాజ్ ఇట్ ఈస్గా ఈ డిజైన్ కానీ, కలర్ కానీ, లోపల టెక్నాలజీస్ కానీ, లోపల ఇంటీరియర్ అంతా కూడా ఎలా కనిపిస్తుంది, విజువలైజేషన్ ఏ థింగ్స్ ఎక్కడెక్కడ పెట్టాలి అన్నది కూడా ఫస్ట్ విఆర్లో క్రియేట్ చేసి విజువలైజ్ చేసుకుని దాని తర్వాత రియాలిటీ చూపించాను. సో నేను చాలా దూరం ట్రావెల్ చేసి మీకు ఈ బస్సుని చూపెడదాం కదా అని చెప్పి వచ్చాను ఇక్కడికి. ఇప్పుడు మధులాష్ నేను కలిసి అసలు ఈ బస్సు లోపల ఏమేమి టెక్నాలజీస్ అయితే ఉన్నాయి, అసలు ఈ బస్సుని ఎలా బిల్డ్ చేశారు, ఇది ఎలా రన్ అవుద్ది అన్నది మీ అందరికీ చూపెడతాను ఇప్పుడు నేను. బై ది వే, ఈ ఎంటైర్ బస్ అన్నది ఓన్లీ సోలార్ పవర్తో రన్ అవుద్ది అనమాట. పైన మనకి 3 కిలోవాట్ సోలార్ ప్యానల్స్ అయితే ఉన్నాయి, కింద ఒక 5 కిలోవాట్ ఇన్వర్టర్ అయితే ఉంది. దాని త్రూ బస్ మొత్తం పవర్ అప్ అవుతుంది. ఇందులో ఎయిర్ కండిషనర్ సిస్టమ్ కూడా ఉంది. మీకు ఆల్రెడీ బస్ మీద థీమ్ కనపడచ్చు, ఫ్లో అంటే ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్. దాని కిందే ఎడోధ్వజ ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ అని ఉంది. నీ కంపెనీ నేమ్ ఎడోధ్వజ అన్నావు కదా, లైక్ ఎడోధ్వజ మీనింగ్ ఏంటో మా వాళ్ళకి ఒకసారి చెప్పా. ఎడో అంటే ఎడ్యుకేషన్ అనమాట. ధ్వజ అంటే భగవద్గీతలో అర్జునుడి యొక్క చారియట్ నేమో, చారియట్ అంటే రథము, దాని పేరు కపిధ్వజ. మనం కూడా ఎడ్యుకేషన్ ఆన్ వీల్స్ చేస్తాం కాబట్టి అక్కడ కృష్ణుడు అర్జునుడికి గీతా ఉపదేశం చేస్తూ ఉంటాడు, వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ అని చెప్పి. మన వెహికల్లో కూడా మనం ఎడ్యుకేషన్ టీచ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎడోధ్వజ అని అయితే పెట్టాము, అంటే ఎడ్యుకేషన్ ఆన్ వీల్స్ అని చెప్పి. పైన చూసుకున్నట్టయితే వీల్స్ ఆఫ్ విజ్డమ్ వేర్ ఎడ్యుకేషన్ మీట్స్ ఇన్నోవేషన్ అని ఉంది. ఆ లైన్కి మీకు అర్థం తెలియకపోతే లోపలికి వెళ్ళాక అర్థం అవుద్ది. ఫస్ట్ టైం నేను అలాగే ఫీల్ అయ్యాను. లోపలికి వెళ్దామా? పద వెళ్దాం. రైట్. ఏంటి మరి ఇది మొబైల్ వెదర్ స్టేషన్. అంటే మనం డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్కి కానీ వేరే వేరే ప్లేసెస్కి వెళ్తాం కదా, అక్కడున్న స్టూడెంట్స్కి అసలు వెదర్ స్టేషన్లో మనకి ఎక్కడి నుంచి వాతావరణ ఇండికేషన్స్ వస్తాయి, అంటే విండ్ స్పీడ్ ఎంత ఉంది, రెయిన్ వచ్చినప్పుడు ఎంత రెయిన్ మనకి వస్తుంది, అలాగే విండ్ డైరెక్షన్ కానీ, హ్యూమిడిటీ కానీ ప్రతిదీ కూడా ఇందులో రికార్డ్ అయ్యి లోపల ఉన్న మానిటర్లోకి అయితే వస్తాయి అన్నమాట. ఏంటి మధ్య లైట్స్ ఏమి లేవు, ఇంతేనా? ఇంతే ఎందుకు ఉంటుంది, ఆన్ చేస్తా. అలెక్సా, టర్న్ ఆన్ ఫ్లో ల్యాబ్. ఇదంతా కూడా ఐఓటీకి ఇంటిగ్రేట్ అయి ఉందన్నమాట. మనం ఇండివిజువల్ గా ప్రతి లైట్ ఆన్ చేసుకోవచ్చు, ప్రతి దాన్ని కాల్ చేయొచ్చు అనమాట. ఓకే, లైక్ కాల్ మనం లైట్ ఆఫ్ చేయొచ్చు, ఆన్ చేయొచ్చు ఇండివిజువల్ గా. రైట్. చూపినా? అలెక్సా, టర్న్ ఆఫ్ ఎఫ్ఆర్. ఇది ఆఫ్ అయిపోయింది, చూసావా? కళతో చూసావా? కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. పన్నీర్కి ఇవ్వ. చూశాను వర్మ, అది చూసిన దగ్గర నుంచి నా బాడీ ఏదోలా అయిపోతుంది వర్మ. సో గైస్, ఇప్పుడు మనం బస్ లోపల అయితే ఉన్నాం. మీరు ఏదో స్టూడియోలోకి తీసుకొచ్చాను అనుకుంటారు, కానీ కాదు. లైక్ మీకు కెమెరామ్యాన్ కనబడుతున్నాడు, బస్ ఎంట్రన్స్ అనమాట. అది ఈ విధంగా మొత్తం జోన్స్ అయితే ఉంటాయి, మొత్తం మన రోబోటిక్స్ కట్ట ఉంటాయి అనమాట. ఇది ఎంటైర్ బస్ లోపల వ్యూ అన్నది. జనరల్గా బస్ అంటే లోపల సీట్స్ కానీ స్లీపర్ బెర్త్స్ కానీ ఉంటాయి అనమాట. ఈ బస్సులో అలా ఉండవు, మొత్తం మన ప్రపంచమే. అసలు ఇన్ని ఉన్నాయంటే అసలు ఎక్కడి నుంచి మొదలెట్టాలి నాకు అర్థం కావట్లేదు. నువ్వు కంగారు పడుకో, నేను చెప్తాను. టోటల్ మన ఫ్లో బస్లో అయితే 16 డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోన్స్ ఉన్నాయి. రోబోటిక్స్, ఐఓటీ, 3D ప్రింటింగ్, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వెదర్ స్టేషన్, అట్లా టోటల్ 16 ఉన్నాయి. అన్ని కూడా మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దాం. సో మనం ఈరోజు అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. మనం ఇక్కడ పైన బోర్డ్స్ పెట్టాం చూడు, విఆర్ జోన్, వెదర్ స్టేషన్. అయితే మనం రోబోటిక్స్ తో స్టార్ట్ చేద్దాం. రోబోటిక్స్ మన వాళ్ళందరికీ తెలిసిందే కదా, కొంచెం కొత్తది ఏదైనా కొత్త దాంతో స్టార్ట్ చేద్దామా? ఓకే, మనం ప్రోగ్రామింగ్ జోన్ దగ్గరికి వెళ్దామా? ప్రోగ్రామింగ్ దగ్గరికి వెళ్దాం ఫస్ట్ అయితే. ఇక్కడ ఈ పీసీ అయితే చూడండి, కొంచెం ఇది కస్టమ్ బిల్డ్ పీసీ బై ది వే. దీని డిజైన్ అయితే క్రేజీగా ఉంటుంది. దీన్ని ఇలా తయారు చేయడానికి మెయిన్ పాయింట్ ఏంటంటే స్టూడెంట్స్ కన్నది లోపల కాంపోనెంట్స్ అయితే చూపెట్టాలి. జనరల్గా స్కూల్ ల్యాబ్స్లో ఉన్న పీసీస్లో
లోపల కాంపోనెంట్స్ కనపడదు. లైక్ ఇది మదర్ బోర్డు, దానిపైన ఒక CPU ఉంటుంది, దానిపైన ఒక ప్రాసెసర్ ఉంటుందని చూపెట్టడానికి అవ్వదు అనమాట గ్రాఫిక్ కార్డ్ గట్టని. మనం ర్యామ్ని కానీ మెమరీని కానీ ఇలా గ్లాస్ నుంచి ట్రాన్స్పరెంట్ గా చూపెట్టడానికి దీన్ని పర్టికులర్లీ బిల్డ్ చేశారు అనమాట. ఈ ప్రోగ్రామింగ్ జోన్ లో ఏం చేస్తామంటే ఇప్పుడు జనరల్ గా మిషన్ లెర్నింగ్, ఇప్పుడు AI కానీ ప్రోగ్రామ్స్ అన్ని ఉంటాయి కదా, ఇందులో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అయితే మనం చూపిస్తాము. జనరల్ గా కాలేజ్ లో స్టూడెంట్స్ కానీ ప్రోగ్రామింగ్ చెప్తారు, కానీ దాన్ని ఎందుకు చేస్తామో చాలా మందికి అర్థం కాదు. అంటే స్టూడెంట్ కి వచ్చి నేను రోబోటిక్స్ లో ప్రోగ్రామింగ్ చేయాలి అంటే చాలా మందికి తెలియదు. సో అసలు అవుట్పుట్ ఎలా ఉంటది అని చెప్పి మనం ఇక్కడ చూపించి చేస్తాం అనమాట. లైవ్ ప్రోగ్రామింగ్ చూపెడితే అవుట్పుట్ చూపెడితే కొంచెం క్లారిటీ వస్తుంది, ఒక ఈ విధంగా వర్క్ అవుతుంది అన్నది ఒక ఐడియా వస్తుంది కదా. అవును. సో ఇక్కడ మనం పైథాన్ ప్రోగ్రామ్ లో ఏం చేస్తామంటే మన హ్యాండ్ తో పెయింట్ అయ్యొచ్చు అనమాట. ఇప్పుడు చూడొచ్చు, నేను హ్యాండ్ తో కలర్ సెలెక్ట్ చేసుకుని ఎట్ ఎ టైం ఓన్లీ 1 person. సో ఇక్కడ మనం డ్రా చేస్తున్నాం అనమాట. అవును, నీ పామ్ ని ఇలాగా డిటెక్ట్ చేస్తుంది చూడండి, మొత్తం మన చేతిని వస్తుంది. అవును, సింగిల్ ఫింగర్ తో మనం చేయొచ్చు అనమాట. ఓకే. సో ఇన్ ద సిమిలర్ వేలో మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ మన హ్యాండ్ గెస్చర్స్ తో ఇక్కడ మన రోబోటిక్ హ్యాండ్ ఉంది కదా, ఈ హ్యాండ్ ని కంట్రోల్ చేయొచ్చు అన్నమాట. ఓకే. అంటే ఇక్కడ మనం 5 fingers చూపిస్తే ఈ రోబోట్ కూడా 5 fingers, అదే 2 fingers చూపెడితే ఫింగర్స్ కంట్రోల్ చేస్తాం. ఇది ఈ రోజు కంప్లీట్ చేస్తున్నాం ప్రాజెక్ట్. ఓకే. ఈ సర్వో మోటార్స్ ఉన్నాయి కదా, ఇవి మజిల్స్ లో యాక్ట్ అవి మొత్తం మన ఫింగర్స్ అయితే కంట్రోల్ చేస్తా ఉంటాయి. కరెంట్లీ దీని మీద వర్క్ చేస్తున్నారంట. అండ్ నెక్స్ట్ టెక్ టూల్స్ జోన్. టెక్ టూల్స్ లో మనకి ఇక్కడ చూడొచ్చు CNC మిషన్ ఉంది, అలాగే షోల్డరింగ్ స్టేషన్ ఉంది, అలాగే మనకు కావాల్సిన ప్రతి టూల్ ఉంటుంది. ఈవెన్ వెల్డింగ్ కూడా ఉంది మా బస్ లో. ఓకే, వెల్డింగ్ కూడా చేయొచ్చా? వెల్డింగ్ కూడా చో కదా, గన్ అది కూడా ఇక్కడే ఉంది. ఇది మనమే ఇక్కడ పెట్టేసాం అనమాట, మన దగ్గర యూజ్ లేక ఇక్కడ పెట్టేసాను నేను. ఈ PVC పైప్ తో చేయడం చాలా మంది స్టూడెంట్స్ కి లోకేష్ చెప్పాడు. ఈవెన్ నేను PVC తో లోకేష్ చూసిన తర్వాత చాలా ప్రాజెక్ట్స్ అయితే చేసాము. ఇది CNC మిషన్. ఓకే. ఇప్పుడు జనరల్ గా నేను పెద్ద సైజ్ లో చూసాను, చాలా చిన్న స్కేల్. ఇది చిన్నది. ఈవెన్ ఇందులో మనం ఇక్కడ హబ్ చేంజ్ చేసుకుని లేజర్ పెట్టుకుంటే లేజర్ కటింగ్ మిషన్ అయిపోతుంది. ఓకే. జస్ట్ లేజర్ మార్చుకోవాలి. ఇప్పుడు మనం ఏది కావాలంటే అది ఎన్గ్రేవింగ్ చేసుకోవచ్చు, లేదా కటింగ్ కూడా చేసుకోవచ్చు. మిల్లింగ్ అంటారు దీన్ని, CNC మిల్లింగ్ అంటారు. చూడండి, వుడ్ మీద మనం ఫ్లోన్ ఎలాగో పెట్టామో. ఇది మనం కొన్ని AI ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ AI ప్రోగ్రామ్స్ కూడా స్టూడెంట్స్ ఇక్కడ నుంచున్నప్పుడు వాళ్ళకి విజువల్ గా పెద్దగా కనిపించడానికి అందులో చూపిస్తా. అలాగే కొన్ని వీడియోస్ ఏమైనా ప్లే చేస్తే అవి ఇందులో చేస్తాం అనమాట. అదే కూడా మొత్తం ఇంటరాక్టివ్ ప్యానెల్ అనమాట, డిజిటల్ బోర్డ్. లైక్ డిజిటల్ బోర్డ్. ఇదేంటిది, కొత్తగా ఉంది, ఇది మొత్తం గ్లాస్ లో పెట్టారు. యాక్చువల్లీ ఇది హోలోగ్రామ్ అనమాట. ఓకే. ఇప్పుడు యాక్చువల్లీ మనకి ఫ్యాన్ కనిపిస్తుంది కదా, అవును, ఈ చూడడానికి ఫ్యాన్ లా ఉంటది. బట్ నేను ఆన్ చేస్తే ఇది మనకి 3D హోలోగ్రామ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, అచ్చా, బాగుంది. చూస్తే మనకి ఒక విజువలైజేషన్ అనమాట. బేసికలీ ఇట్స్ ఇల్యూజన్ అనమాట. మనకి మిరేజ్ కాన్సెప్ట్ ఐడియా ఉంది కదా, వేసవ కాలంలో మనకి రోడ్ పైన కనిపిస్తూ ఉంటుంది వాటర్ ఫామ్ అయినట్టు. మనకి అంటే అది అక్కడ ఉండదు, మన కంటికి అలా కనిపిస్తుంది. యాక్చువల్లీ ఇప్పుడు ఆ ఫ్యాన్ పైన మనకి ఆ 3D హోలోగ్రామ్ ఇమేజ్ అయితే మనకి అలా కనిపిస్తుంది అనమాట. రైట్. మొత్తం తిరుగుతుంది కదా, ఇది రొటేట్ అవుతుంది, దీని మీద ప్రొజెక్ట్ అవుతుంది అనమాట LEDs పైన మన ఇమేజ్ అన్నది. ఇక్కడ ఒక సపరేట్ జోన్ అయితే ఉంది, ఇది స్టూడెంట్ ఇన్నోవేషన్ జోన్ అనమాట. లైక్ ఇక్కడ ఏంటంటే మీలో ఎవరైనా ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తయారు చేస్తారనుకోండి, మధు దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెడతాడు అనమాట. నెక్స్ట్ బస్ ఎక్కడెక్కడ తిరుగుతుందో అక్కడ ప్రతి స్టూడెంట్ ఆ ప్రాజెక్ట్ని చూడొచ్చు. అది పలానా ఒక స్టూడెంట్ తయారు చేశారని చెప్పి మనం దాన్ని చెప్తాం అందరికీ. ఈ స్టూడెంట్ ఇన్నోవేషన్ జోన్లో మనకి ఇక్కడ ఒక RC ఏరోప్లేన్ అయితే కనబడుతుంది. ఇది ఎక్కడ తయారు చేశారు? ఇది మనకు ఒక 9th క్లాస్ స్టూడెంట్ చేశాడు, హైదరాబాద్ నుంచి అనమాట. నైస్. సో నెక్స్ట్ వచ్చి ది మోస్ట్ ఇంపార్టెంట్ జోన్, నాకు చాలా ఇష్టం, ఏరోస్పేస్ జోన్ అనమాట. ఇక్కడ మొత్తం మనం ఈ డ్రోన్స్ అండ్ ఏరోప్లైన్స్ లాంటివి, శాటిలైట్స్ లాంటివి చూడొచ్చు. గుర్తుందా మీలో ఎంతమంది గుర్తుంది? మనం ఛానల్ ఫస్ట్లో బిల్డ్ చేసాం ఇలాంటి డ్రోన్ ఒకటి, KK ఫ్లైట్ కంట్రోలర్తోని. డిఫరెంట్ కైండ్ ఆఫ్ డ్రోన్స్ అయితే పెట్టారు ఇక్కడ. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇది ఒక శాటిలైట్ అనమాట. దీని నుంచి మనం హ్యూమిడిటీ, టెంపరేచర్ అనేది మెజర్ చేయొచ్చు. అండ్ దీనికి ఒక లైవ్ కెమెరా కూడా ఉంది. ఇది ఎలా వర్క్ అవుతుంది మీకు తర్వాత చూపెడతాను, కుదిరితే దీని మీద ఒక వీడియో చేద్దాం మనం. సో ఏరోస్పేస్ తర్వాత 3D ప్రింటింగ్. మీ అందరికీ తెలుసు, మనందరికీ 3D ప్రింటింగ్ అంటే చాలా ఇష్టమని. ఇక్కడ 2 printers అయితే రన్ అవుతున్నాయి ఆల్రెడీ. మీలో ఎవరికైనా 3D ప్రింటింగ్ గురించి ఐడియా లేదంటే, నా చేతిలో కనబడుతున్న ఈ బాల్ అండ్ ఈ బుజ్జి అన్నది మనం 3D ప్రింట్ చేసామన్నమాట. ఇది కంప్లీట్లీ 3D ప్రింటెడ్ ఆబ్జెక్ట్స్ ఇవన్నీ. అండ్ మన స్టూడెంట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సైన్స్ బిహైండ్ టెక్నాలజీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా. బేసిక్ గా వాళ్ళు మ్యాథ్స్ లో నేర్చుకుంటారు X యాక్సిస్, Y యాక్సిస్, Z యాక్సిస్ అని చెప్పి. సో ఆ కోఆర్డినేట్స్ ని బేస్ చేసుకుని మనం 3D ప్రింటింగ్ ఎలా వర్క్ అయితే వాళ్ళకి నేర్పిస్తాం. దీన్ని లేజర్ జిట్రోపీ అంటారు. మనకి పైనుంచి అయితే లేజర్ బీమ్ అయితే మనం ప్రొజెక్ట్ చేస్తున్నాము. ఇవన్నీ 3D ప్రింట్స్ అనమాట. చూడడానికి ఒక మనిషి మనకి వాక్ చేస్తున్నట్టయితే కనిపిస్తుంది, పైనుంచి లేజర్ అయితే ప్రొజెక్ట్ అవడం వల్ల. ఇది కూడా ఒక బేసికల్ ఇల్యూజన్ అనమాట. మనం హోలోగ్రామ్ ఎలా చూసామో ఇది కూడా ఒక ఇల్యూజన్ అయితే మనకి ఫామ్ అవుతుంది మన కళ్ళ ముందే.
ఇది లడ్డు కాదు, ఇది రోబోటిక్ బాల్ అన్నమాట. ఓకే. మనకి రోబోటిక్ బాల్. రోబోటిక్ బాల్. ఇది ఒక రోబోట్ అన్నమాట లోపల. ఓకే. దీన్ని మనం మొబైల్ తో గానీ ట్యాబ్ తో గానీ కంట్రోల్ చేసుకోవచ్చు, ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. ఓకే, బాల్ ని ఎగ్జాక్ట్లీ మనకు కావాల్సిన మూమెంట్ లో వెళ్తుందా? అవును, మనకు కావాల్సిన మూమెంట్ లో వెళ్తుంది. అంటే ఇది మెయిన్ గా ఇందులో ఏం చెప్తాం అంటే స్టూడెంట్స్ కి నానో టెక్నాలజీ అని అయితే చెప్తాను నేను. అంటే ఇంత చిన్న దాంట్లో కూడా మనం ఎలక్ట్రానిక్స్ ఇంక్లూడ్ చేసి మనం చేస్తున్నాం కాబట్టి. లైక్ ఇంత చిన్న బాల్ లో ఒక 2 మోటార్లు పెట్టి ఒక మైక్రో కంట్రోలర్ పెట్టి ఇది మొబైల్ తో కంట్రోల్ అవుతుందంటే ఇమాజిన్ ఒకసారి. ఇది ఒక 5 సెంటీమీటర్స్ బాల్ అంతే ఇది చూడడానికి. ఇది వాండోగ్రాఫిక్ జనరేటర్, ఎలక్ట్రోస్టాటిక్ జనరేటర్ అనమాట. అవునవును, ఏం కాదు కదా. ఏం కాదు, పెట్టుకో. సో ఇప్పుడు ఏమైతుందంటే లోపల 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి అనమాట. అక్కడ రబ్బర్ అలాగే అల్యూమినియం 2 మ్యాచ్ అయితే ఉంటాయి. ఎప్పుడైతే 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఇలా కాంటాక్ట్ లో ఒక ర్యాపిడ్ క్రియేట్ అవుతుందో అప్పుడు ఛార్జ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు ఆ ఛార్జ్ ని బాడీ నిండా ట్రాన్స్ఫర్ అవుతుంది. అదేనది ఏంటి నాకు ఏదోలా ఉంది. ఇప్పుడు నీ హెయిర్ యాక్చువల్లీ లేచింది, మనం వీడియోలో చూడొచ్చు. అలాగే నీకు ఇక్కడ గూస్ బంప్స్ కూడా వస్తాయి. అవును, నేను ఫీల్ అవ్వగలుగుతున్నాను. అది చార్జ్ అన్నది నేను ఫీల్ అవ్వగలుగుతున్నాను. షుగర్ సౌండ్ షాక్ కొడుతుందని చూపించాల్సిన అవసరం లేదు మళ్ళీ. లైక్ వోల్టేజ్ అని ఏమి ఉండదు, అదంతా స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. చార్జ్ వల్ల క్రియేట్. మనం ఎంత గ్యాప్ ఇస్తే అంత ఎక్కువ ఛార్జ్ అవుతుంది, అప్పుడు అంత పెద్ద ఆర్క్ వస్తుంది అనమాట. బాగుంది. ఇది ప్లాస్మా బాల్ అన్నమాట, నేను చూపిస్తా. అలెక్సా టర్న్ ఆఫ్ ఫ్లో ల్యాబ్. సో ఈ ప్లాస్మా బాల్ కి ఇక్కడ స్విచ్ అయితే ఉంటుంది. సో ఇది 4th స్టేట్ ఆఫ్ మ్యాటర్ అనమాట. జనరల్ గా మనకి మ్యాటర్ లో 3 టైప్స్ ఉంటుంది, సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్ అని చెప్పి. దిస్ ఇస్ ద 4th స్టేట్ ఆఫ్ మ్యాటర్ అనమాట. అంటే డిఫరెంట్ గ్యాసెస్ ఉండి లోపల ఆర్క్స్ వస్తాయి, ప్లాస్మా కోర్ ఉంటుంది. సో ప్లాస్మాని ఇలా చూపిస్తున్నాం అనమాట. సో ఇది జంపింగ్ రింగ్ ఎక్స్పెరిమెంట్ అంటారు అనమాట. జంపింగ్ రింగ్ ఎక్స్పెరిమెంట్ అంటే జనరల్ గా ఇప్పుడు మనకి 240 volts ఇన్పుట్ వస్తుంది కదా ఇంట్లోకి. ఇదంతా కాపర్ కాయిల్ అనమాట. ఈ కాయిల్ మనం 2400 టైమ్స్ టర్న్ చేసాము. ఇది కోర్ కింద యాడ్ చేస్తుంది. మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో ఉన్న ఫిజిక్స్ మొత్తం ఇక్కడే కవర్ అయిపోతుంది. సో నేను ఇక్కడ ఆన్ చేస్తే ఇక్కడ ఏ మాయా లేదు, ఏ మంత్రం లేదు, అంతా మ్యాజిక్, అంతా సైన్స్ బేసికలీ. మీకు ఇది ఎలా వర్క్ అవుతుందో తెలుసుకోవాలనుకుంటే సార్ కమెంట్ చేయండి. దీని ప్రాజెక్ట్ నేమ్ ఏంటన్నా? ఇది జంపింగ్ రింగ్ ఎక్స్పెరిమెంట్. జంపింగ్ రింగ్ ఎక్స్పెరిమెంట్ అని కమెంట్ చేయండి. ఇది ఎలా వర్క్ అవుతుంది, ఎలా తయారు చేయాలనేది డీటెయిల్ వీడియో చేస్తాను మీ అందరికీ నేను. నెక్స్ట్ జోన్ వచ్చి మేకర్ స్పేస్ అనమాట. ఇక్కడ మేకర్ స్పేస్ లో ఏంటంటే స్టూడెంట్స్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అయితే చేయొచ్చు. అంటే ఇక్కడ హ్యాండ్స్ ఆన్ చేయడానికి, అలాగే 3D పెన్ తో ఏమైనా డ్రా చేయడానికి అంత ఇక్కడ జరుగుతుంది. ఏమైనా ఎలక్ట్రానిక్స్ ప్రాజెక్ట్ చేసుకోవాలనుకున్నా ఈ డెడికేటెడ్ స్పేస్ ని మనం మేకర్ స్పేస్ కింద స్టూడెంట్స్ వదిలేసాం. లైక్ ఇక్కడ వాళ్ళు వచ్చి వర్క్ చేయొచ్చు కావాలంటే. సో మనం ఇప్పుడు రోబోటిక్స్ జోన్ దగ్గర ఉన్నాం. రోబోటిక్స్ లో మనకి నీకు తెలుసు కదా, ఆర్డినో కాడి నుంచి ప్రతి మైక్రో కంట్రోలర్ ఉంది మన దగ్గర. అలాగే ప్రతి కబోర్డ్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెన్సార్స్, యాక్చుయేటర్స్, మోటార్స్, అంటే ఏ టైప్ ఆఫ్ రోబోట్ చేసుకోవాలనుకున్నా దానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ టూల్స్ కానీ ప్రతి ఐటమ్ ఇక్కడ ఉంటుంది. రైట్. మనకి చెప్పా కదా మేకర్ స్పేస్ లో కానీ లేకపోతే అక్కడ టెక్ టూల్స్ జోన్ లో కానీ ఎవరైనా స్టూడెంట్ వర్క్ చేయాలనుకుంటే డైరెక్ట్ కాంపోనెంట్స్ తీసుకుని వర్క్ చేయొచ్చు. అవును. అలాగే డిఫరెంట్ స్టార్ట్అప్ ఐడియాస్ ఉన్నా సరే, వాళ్ళు ఏమైనా ప్రొడక్ట్స్ మేక్ చేసుకున్నా ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి రోబోటిక్స్ లో. అసలు చివరి నుంచి ఆ చివరి వరకు చాలా రోబోటిక్స్ ఉన్నాయండి. మనకి రీసెంట్ గా నేను ఇటలీ నుంచి ఒకటి తీసుకొచ్చా, ఇదైతే చూపిస్తాను. సో ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ నేను తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఎందుకు చూపిస్తానంటే దీని యొక్క ఎక్స్పీరియన్స్ నాకైతే చాలా నచ్చింది అనమాట. దీని పేరు రోబోట్. ఇది ఏం చేస్తుంది అంటే మనం ఏ సాంగ్ పెడితే ఆ సాంగ్ కి సింక్ అయ్యేలాగా డాన్స్ చేస్తుంది అనమాట. ఆ సాంగ్ కి ఎలా డాన్స్ చేస్తుంది చూడండి. లైక్ అలాగే డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోబోట్స్ అయితే ఉన్నాయి. ఇది ఒక పెద్దది ఉంది, ఇది చూపిద్దాం. సో దీని పేరు చిట్టి. వీడి పేరు చిట్టి అంట, మన వసీకరణ్ లాగానే. సో చిట్టికి చిన్న తమ్ముడు ఉంటాడు కదా, అలా అయితే బెటర్. లాస్ట్ లో ఇలా తగ్గుతాడు కదా. సో ఇది మనకి రిమోట్ తో కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే ఇది మన స్టోరీ చెప్తుంది, మ్యూజిక్, డాన్స్ చేస్తుంది కూడా. మన స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు రోబోటిక్స్లో ఏంటంటే స్టూడెంట్స్ సైన్స్ బిహైండ్ టెక్నాలజీ నేర్పిస్తాము. అలాగే ఇలా రోబోటిక్స్లో వచ్చేప్పటికి మన బాడీలో సెన్స్ ఆర్గన్స్ ఉంటాయి, 5 సెన్సెస్ ఉంటాయి. లైక్ నోస్, స్కిన్, ఐస్, ఇవన్నీ ఎలా ఉంటాయో రోబోటిక్స్లో సెన్సార్స్ ఉంటాయి. సెన్సార్స్, అవును. సో ఇలాగే యాక్చుయేటర్స్ ఎలా ఉంటాయి, మన జాయింట్స్ ఎలా వర్క్ అవుతాయి, మనం ఫుడ్ తింటాం, ఎనర్జీ తీసుకుంటాం, అలాగే రోబోట్కి పవర్ సప్లై కావాలి. సో ఇలాగ లైవ్ ఎగ్జాంపుల్స్ వాళ్ళ టెక్స్ట్ బుక్ లో ఉన్న కాన్సెప్ట్స్ అన్ని యూజ్ చేసి రోబోటిక్స్ లో ఉన్న ప్రతి ప్రాజెక్ట్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. సేమ్ గైస్ ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనం దీన్ని తయారు చేసాం కదా ఆటో.
మన ఛానల్లో ఒక వీడియో ఉంటుంది దీని మీద, సేమ్ అలాంటి రోబోట్ ఇది కూడా. అండ్ ఇక్కడ ఇంకొకటి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది నాకైతే, దీన్ని ఆన్ చేద్దాం. ఇదేంటంటే లైక్ మన కంటికి ఉన్న మజిల్స్ ఏ విధంగా వర్క్ అవుతాయి అన్నది ఈ ప్రాజెక్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మీకు కనబడుతుంది అనుకుంటాను దీని గుడ్ కళ్ళు. ఇక్కడ జాయిస్టిక్ని మూవ్ చేస్తుంటే మన వాటి డైరెక్షన్స్ ఎలా మూవ్ అవుతుంది చూడండి. ఇది కూడా చాలా బాగుంది. అదేవిధంగా చాలా కైండ్ ఆఫ్ కార్స్ అయితే ఉన్నాయి, సర్వేలెన్స్ కార్ కానీ, ఆబ్స్టికల్ అవాయిడింగ్ కార్ కానీ, ఆర్సీ కార్స్ కానీ. సో ఈ ఆర్సీ కార్ని ఏంటంటే మనం ఇంకా త్రూ ESP32 మనం కంట్రోల్ చేసుకుంటాము. ఇక్కడున్న IP అడ్రస్ మనం టైప్ చేస్తే వెంటనే మనకి కార్ కంట్రోల్ వచ్చేస్తుంది అనమాట. సో దీంతో మనం కంట్రోల్ ఈ చేయొచ్చు. కార్ని ఎలా మనం వెబ్ సర్వర్ నుంచి అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకసారి కంట్రోల్ చేసి చూద్దాం. నైస్, చాలా నీట్ కంట్రోల్ అవుతుంది. దీని మీద మన వాళ్ళు వీడియోస్ అడుగుతున్నారు, ఆల్రెడీ కొన్ని వీడియోస్ ఉన్నాయి, చెక్ చేయండి. ఇది క్లాప్ కంట్రోల్ అనమాట. మనం క్లాప్ చేసినప్పుడు డైరెక్షన్ చేంజ్ అవుతుంది, ఆన్ అవుతుంది, లెఫ్ట్ కి రైట్ కి మనం మూవ్ చేసుకోవచ్చు. యా, ఇప్పుడు డైరెక్షన్ చేంజ్ అవుతుంది చూడు. కంపేర్ లేకపోతే నువ్వు కంపేర్ చేసుకోవాలనుకుంటే మన బాడీ ఆర్గాన్లో మన చెవులు ఎలా పనిచేస్తాయో దీనికి ఎలాగా సౌండ్ సెన్సార్ అయితే ఉంటుంది అనమాట. ఈ సౌండ్ సెన్సార్ నుంచి ఇది కమాండ్స్ అయితే తీసుకుంటుంది. దీని ఒకసారి టెస్ట్ చేద్దాం. ఇది చూడండి, చిన్నప్పుడు మనం జాతరలో కొంటాం కదా ఆ టైపు హోమ్ మేడ్ అనమాట ఇది కూడా. వీటిని కంట్రోల్ చేయడం కూడా చాలా ఈజీ. మనకి కంట్రోల్ యూనిట్ కూడా సొంతంగానే తయారు చేశారు. చిన్నప్పుడు బ్యాటరీస్ అయిపోయి చాలా బాధపడేవాడిని. ఇప్పుడైతే రీఛార్జబుల్ బ్యాటరీస్ వచ్చినాయి, పెద్ద ప్రాబ్లమే లేదు, రీఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇది జనరేటర్ అండ్ ఇదేమో ఇన్వర్టర్ బ్యాకప్ అనమాట. మన బ్యాటరీస్ అండ్ పవర్ కేబుల్స్, లైక్ ఆ పవర్ కనపడుతుంది కదా ఎక్స్టెన్షన్ వైర్, దాని నుంచి ఏంటంటే ఎక్స్టర్నల్గా పవర్ సప్లై తీసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా పార్కింగ్ చేస్తున్నప్పుడు పార్కింగ్ సైట్ నుంచి పవర్ తీసుకోవాలనుకుంటే అక్కడ నుంచి తీసుకోవచ్చు. మొత్తం మెయిన్ MCBs కట్ అని. దీనిపైన బస్ పైన మనకి సోలార్ ప్యానల్స్ అయితే ఉంటాయి. ఆల్దో ఇక్కడ ఒక మధురు ఉంచున్నాడు కదా, అక్కడ ఒక స్క్రీన్ ఉంటుంది అనమాట. పైనుంచి రూఫ్ అన్నది ఓపెన్ అయ్యి స్టూడెంట్స్ మనం బయట కూర్చోబెట్టి ఆ స్క్రీన్లో మనం ఇమేజెస్ అయితే ప్రొజెక్ట్ చేయొచ్చు. ఏదైనా క్లాసెస్ తీసుకోవచ్చు, ఏదైనా చెప్పాలనుకుంటే చేయొచ్చు. అండ్ అలాగే మీకు గుర్తుందా మొబైల్ ప్లానెటోరియం అని చెప్పి ఉంది మన దగ్గర. ఓకే, ఆల్మోస్ట్ ఒక 8 feet నేను ఇక్కడ ప్లేస్ అయితే వదిలాను. ఇది ఓపెన్ చేసి చూపిస్తా తర్వాత. సో ఇందులో మనకి మొబైల్ ప్లానెటోరియం ఉంటుంది అనమాట. అంటే మన స్కూల్స్కి వెళ్ళినప్పుడు ఒక ఇన్ఫ్లేటబుల్ టెంట్ ఉంటుంది, లోపల ప్లానెటోరియం సంబంధించిన వీడియోస్ అయితే ప్లే చేస్తాం. అంటే 180 degrees అంతా కనిపిస్తుంది. మీకు లోపల చూపెట్టిన ఏసీకి కంప్రెషర్ అనమాట. ఇది పెద్ద టెక్నాలజీ. లైక్ మనం ఎప్పుడైనా ఏసీ యూస్ చేయాలనుకుంటే ఈ డోర్ కంపల్సరీ ఓపెన్ చేయాలి, లేదంటే హీట్ పోతుంది కదా బయటికి. మన వాళ్ళు బ్రో అయితే మూవీ క్యారవాన్ అనుకుంటున్నారు. సో లాస్ట్ ఇయర్ మదిలాష్ అండ్ వాళ్ళ టీమ్మేట్స్ అందరూ కలిసి కలాం స్ఫూర్తి యాత్ర అని చెప్పి తెలంగాణలో ఉన్న 33 డిస్ట్రిక్ట్స్ బస్ మీద అయితే తిరిగారనమాట. ఓవరాల్గా తెలంగాణ మొత్తం 20,000 స్టూడెంట్స్ని అయితే ఇన్స్పైర్ చేశారు. సో తెలంగాణలో కలాం స్ఫూర్తి యాత్ర గురించి మాట్లాడుకోవాలంటే వీళ్ళు ఆల్మోస్ట్ 1.5 month అయితే తెలంగాణ మొత్తం తిరిగారు. తిరిగి కలెక్ట్ చేసిన ఫుటేజ్ అంతా ఒక డాక్యుమెంటరీ సిరీస్ కింద అయితే ఎడిట్ చేసాము. ఆల్మోస్ట్ ఒక 5 to 6 episodes వస్తాయి అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే 3 episodes రెడీగా ఉన్నాయి. ఆ 3 episodes ఈ వీడియో పబ్లిష్ అయిన తర్వాత వరుసగా పబ్లిష్ చేస్తాను, అది కూడా మన తెలుగు ఎక్స్పెరిమెంట్స్ యూట్యూబ్ ఛానల్లోనే. సో ఆ యాత్ర ఎపిసోడ్స్ అన్నవి మన ఛానల్లో కొలాబరేట్ అయి పెట్టడానికి రీజన్ ఏంటంటే ఏదో వ్యూస్ పెంచడానికి అయితే అస్సలు కాదు, జస్ట్ మీలాంటి ఎంతోమంది స్టూడెంట్స్ని ఇన్స్పైర్ చేయడానికి మాత్రమే. సో ఆ ఎపిసోడ్స్కి మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. సో నెక్స్ట్ 2-3 monthsలో మన ఫ్లో బస్తో ఆంధ్రాలో కలాం స్ఫూర్తి యాత్ర చేయబోతున్నాం. చూద్దాం, దానికి నేను చాలా ఎక్సైటెడ్ అయితే ఉన్నాను, ఎందుకంటే అందులో నేను పార్టిసిపేట్ చేయబోతున్నాను కాబట్టి. బై ది వే, మీరు కూడా ఒక కాలేజ్ నుంచి లేదా స్కూల్ నుంచి వీడియో చూస్తున్నట్టయితే మీ స్కూల్లో మీ కాలేజ్లో కూడా ఫ్లో బస్ నుంచి ఒక వర్క్షాప్ కావాలనుకుంటే కింద కొన్ని డీటెయిల్స్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి మొదలషన్ అయితే కాంటాక్ట్ అయ్యి వర్క్షాప్స్ అయితే చేసుకోవచ్చు.